హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. హలో ఫ్రెండ్స్, ఈ కథలోని అన్ని పాత్రలు మరియు సంఘటనలు అన్నీ కల్పితాలే. ఈ కథ ఏ వ్యక్తికి సంబంధించిన కథ కాదు. ఒకవేళ యాదృచ్ఛికంగా ఏదైనా సంబంధం ఉంటే దానిని యాదృచ్ఛికంగానే పరిగణించండి. కాబట్టి కథను ప్రారంభిద్దాం. మేము 8 మంది అక్కా చెల్లెళ్ళం. అమ్మ అప్పటికే ఒక విధవరాలు, కానీ ఆమె ఎప్పుడూ ఇంట్లో ఉండేది. నేను ఆందోళన చెందేదాన్ని. అమ్మ తన దిండును ఎప్పుడు ఎత్తినా దాని కింద నుండి 1000 రూపాయల నోట్లు ఎక్కడి నుండి వచ్చేవో. అయితే అమ్మ ఎక్కడికి వెళ్ళేది కాదు, వచ్చేది కాదు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండేది. అలాగే మా ఇంట్లో డబ్బు సంపాదించేవారు ఎవ్వరూ లేరు. ఎవరూ లేని వారి కోసం ఎప్పుడూ ఆ దేవుడు సహాయం చేస్తాడని అమ్మ మాతో చెబుతూ ఉండేది. నేను అమ్మ రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాను. ఎందుకంటే నేను మా అక్క చెల్లెళ్లలో అందరికంటే నేనే పెద్దదాన్ని. నాకు అమ్మ మీద అనుమానం ఉండేది. ఒకరోజు నేను స్కూల్ నుండి సెలవు తీసుకొని మరీ నిశ్శబ్దంగా ఇంట్లో దాక్కొని కూర్చొని ఉన్నాను. సరిగ్గా 10 నిమిషాల తర్వాత నాకు ఎదురైన దృశ్యం చూసి ఒంట్లో వణుకు మొదలయ్యింది. అక్కడ పూర్తిగా నిలవయి అందరికంటే నా చిన్న చెల్లెలు రాధ స్కూల్కి వెళ్ళటం మొదలు పెట్టగానే ఆమె ఇంట్లో హంగామా సృష్టించటం మొదలుపెట్టింది. మా స్కూల్లో పార్టీ ఉంది, నాకు కొంత డబ్బు కావాలి అని అడిగింది. నేను ఆమెకు అర్థమయ్యేలా వివరిస్తూనే ఉన్నాను. రాధా, ఏ కారణం చేత కూడా నువ్వు దీని గురించి అమ్మతో మాట్లాడకు. అంత డబ్బు సమకూర్చాలంటే అమ్మకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పాను. కానీ తను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేదు. నేను ఎంత సర్ది చెప్పినా తాను వినకుండగా వెళ్ళి అమ్మను డబ్బడిగింది. అప్పుడు అమ్మ వెంటనే దిండు పైకెత్తి దాని కింద నుండి చాలా డబ్బులను తీసి నా చెల్లెలు రాధా చేతిలో 2000 రూపాయల నోట్లను ఉంచింది. నేను ఆశ్చర్యపోయాను. అమ్మకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం 2 రోజుల క్రితం ఇంట్లో ఒక పూట ఆహారం తినటానికి కూడా సరిగ్గా ఉండేది కాదు. అమ్మ ఇంటి దగ్గరే ఉండి మిషన్ కుడుతూ చిన్న చిన్న అల్లికలు చేసేది. దాంతో వచ్చే డబ్బుతో మా 8 మందిని పోషించేది. నా చిన్న చెల్లెలు వెళ్ళిపోయిన తర్వాత నేను అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఆ తర్వాత మా అమ్మను అడిగి కనుక్కోవటం మొదలుపెట్టాను. అమ్మా, నీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ నవ్వుతూ ఇలా అంది. నా బంగారు తల్లి, ఆ దేవుడు నిస్సహాయులైన తన భక్తులను అలా ఒంటరిగా వదిలిపెట్టడు. ఆయన మన కోసం ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాడు అంది. ఈ మాట నా అవగాహనకు మించినది. ఎందుకంటే మా నాన్న మరణించిన తర్వాత మా బంధువులందరూ మా నుండి దూరంగా ఉండటం మొదలుపెట్టారు. మాకు సహాయం చేయటం అనేది చాలా దూరమైన విషయం. వాళ్ళు మాకు ఫోన్ చేసి మా పరిస్థితి ఎలా ఉందో దాని గురించి కనుక్కోవటానికి కూడా అవసరం లేదు అని వారికి అనిపించింది. ఏమైనా నేను మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే బహుశా అమ్మ దగ్గర కొంత డబ్బు మిగిలి ఉండవచ్చు. అది ఆమె కష్ట సమయాల కోసం దాచిపెట్టి ఉండవచ్చు అని నేను అనుకున్నాను. కానీ ఇది ప్రతిరోజు ఇలాగే జరగటం మొదలయ్యింది. అమ్మ ఉదయం నిద్ర లేచిన వెంటనే దిండును పైకెత్తినప్పుడు దాని కింద చాలా డబ్బులు ఉండేవి. ఇప్పుడు చూస్తూ చూస్తూ మా ఇంటి పరిస్థితులు మెరుగుపడటం మొదలయ్యింది. మా దగ్గర ఏ వస్తువుకు కొరత ఉండేది కాదు. కానీ అమ్మ దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని నాలో ఆందోళన పెరిగిపోతుంది. మా 8 మంది అక్కా చెల్లెళ్లను సాకటానికి, డబ్బులు సంపాదించి నా తల్లికి ఇవ్వటానికి మాకు అన్న కానీ తమ్ముడు కానీ లేడు. నేనే అందరికంటే పెద్దదాన్ని. నేనే ఇంకా కాలేజీలో చదువుతున్నాను. నాకు చదువుపై అస్సలు ఆసక్తి ఉండేది కాదు. ఉన్నట్టుండి నాకు నా తల్లి మీద మరియు ఆమె తీసే డబ్బు గురించి ఆలోచనలు వస్తూ ఉండేవి. మిగతా నా చెల్లెళ్ళందరూ చాలా చిన్న వయసు వాళ్ళు, అమాయకులు. వాళ్లకు తమ సొంత విషయాల గురించి తప్ప మరే దాని గురించి చింత లేదు లేదా సమస్య లేదు. నా అక్క చెల్లెళ్ళ మంచి చెడుల గురించి ఆలోచించటం నా కర్తవ్యం. అకస్మాత్తుగా నా తల్లి ఆ కుబేరుడి నిధిని ఎలా స్వాధీనం చేసుకోగలిగింది అన్న ఈ రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఒకరోజు నేను బస్టాప్లో నిలబడి ఉన్నాను.
నేను ఎంతగా ఆలోచనలలో మునిగిపోయానంటే కాలేజీ బస్సు ఎప్పుడు వచ్చి ఎప్పుడు బయలుదేరి వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియలేదు. నేను నా ఆలోచనలలో నుంచి బయటికి వచ్చేసరికి చాలా ఆలస్యమయ్యింది. అప్పటికే బస్సు నా నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవటం ప్రారంభించాయి. అసలు నాతో ఏమి జరుగుతుంది అని ఆలోచిస్తూ భయపడుతూ అక్కడే నిలబడి ఉన్నాను. తరువాత తేలికపాటి చినుకులు పడటం ప్రారంభించాయి. అకస్మాత్తుగా నా కళ్ళు దూరంగా నిలబడి వింత కళ్ళతో నన్ను చూసి నవ్వుతున్న ముగ్గురు అబ్బాయిల పైన పడ్డాయి. నా ప్రాణాలు పోతాయేమో అన్నట్లుగా నాలో భయం మొదలయ్యింది. భయం కారణంగా నాకేమీ తోచటం లేదు. నేను బస్ స్టాప్ నుండి బయటికి వెళ్ళి రోడ్డుపై నడవటం మొదలుపెట్టాను. ఆ ముగ్గురు అబ్బాయిలు నన్ను అనుసరిస్తున్నారు అని నాకు అనిపించింది. నేను వేగంగా నడవటం మొదలుపెట్టాను. అప్పుడు పుస్తకాలు నా చేతుల్లో నుండి జారి నేలపై పడ్డాయి. అప్పుడు ఆ ముగ్గురు అబ్బాయిల నవ్వు గాలిలో ప్రతిధ్వనించటం ప్రారంభించింది. తర్వాత అకస్మాత్తుగా వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. నేను పుస్తకాలు తీసుకొని లేచి నిలబడ్డాను. నేను వెనక్కి తిరిగి చూసేసరికి నాకు మరియు ఆ ముగ్గురు అబ్బాయిలకు మధ్య ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. అతడు ఆ అబ్బాయే. అతడికి బస్ స్టాప్ దగ్గర ఒక షాప్ ఉంది. నేను చాలాసార్లు అతన్ని చూశాను. అతను ఎప్పుడూ నన్ను చూసి నవ్వుతూ ఉండేవాడు. ఆ అబ్బాయిల చెడు చూపుల నుండి నన్ను నేను రక్షించుకునే బలమైన మద్దతు నాకు వచ్చినట్లుగా అనిపించింది. అప్పుడు నేను ఏదైతే ఆలోచించానో అదే జరిగింది. ఆ దుకాణదారుడు మొదట ఆ అబ్బాయిలను మర్యాదగా వెళ్ళిపోమని చెప్పాడు. కానీ వారు అంగీకరించకపోవటంతో చూస్తూ చూస్తూ అతడు ఆ ముగ్గురిని కొట్టటం ప్రారంభించాడు. ఇప్పుడు నేను అందరిలో నవ్వుల పాలవుతానేమో అని చాలా భయపడ్డాను. కానీ వర్షం కారణంగా రోడ్డుపై ఎవ్వరూ లేకపోవటంతో ఇది ఎవ్వరూ చూడలేదని నేను ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆ ముగ్గురు అబ్బాయిలు భయపడి వెళ్ళిపోయారు. ఇదంతా చూసి నా జీవితంలో మొదటిసారి సురక్షితంగా ఉన్నట్లు నాకు అనిపించింది. నా కళ్ళు తడిగా మారాయి. ఆ అబ్బాయి ముందుకు వచ్చి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. నువ్వు ఆ అబ్బాయిలకు భయపడి ఏడవలేదు అని నాకు తెలుసు. అంటే ఈ కన్నీళ్ళు భయంతో కాదు. మరి ఈ కన్నీళ్ళు ఎందుకు పొంగుతున్నాయి? నీ ఎదురుగా నిలబడి ఉన్న నన్ను అందరూ రాహుల్ అని పిలుస్తారు అన్నాడు. అతని ఉత్సాహపూరితమైన మాటలకు నేను మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. తర్వాత అతను నా తదుపరి బస్సు వచ్చే వరకు బస్ స్టాప్లో నాతో పాటు నిలబడ్డాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను రాహుల్ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. ఉదయం కాగానే అమ్మ మళ్ళీ దిండు ఎత్తింది. ఈరోజు మళ్ళీ చాలా డబ్బులు అక్కడ కనిపించాయి. దాంతో నా ఒళ్ళంతా చల్లబడిపోయింది. నేను కాలేజీకి రెడీ అవుతున్నాను కానీ నేను అన్నీ వదిలేసి వచ్చి అమ్మ పక్కన కూర్చున్నాను. ఆ తర్వాత నేను అమ్మతో, అమ్మా, ఆ దేవుడు మన పైన దయ చూపిస్తున్నాడని నేను నమ్ముతాను. కానీ ఈ దయ వెనక ఏదో కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దయచేసి ఈ దయ వెనుక కారణం ఏమిటో చెప్పు అన్నాను. నా మాట విని నా తల్లి ముఖం పాలిపోయింది. ఆమె భయపడినట్లుగా నాకు అనిపించింది. అమ్మ కోపంగా కళ్ళు పెద్దగా చేస్తూ, మీరు ఫలాలను తినండి, అంతేకాని చెట్లను లెక్కించొద్దు అని చెప్పింది. పదా స్నేహ, బయలుదేరు, లేకపోతే నీ బస్సు వెళ్ళిపోతుంది అంది. బస్సు గురించి వినగానే నాకు అకస్మాత్తుగా రాహుల్ గుర్తుకొచ్చాడు. కాబట్టి నేను ఈ చర్చను అక్కడే ఆపి లేచి నిలబడి రెడీ కావటం ప్రారంభించాను. ఈరోజు నేను కాలేజీ నుండి తిరిగి వస్తుండగా నేను బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్నప్పుడు రాహుల్ నా వైపు వస్తున్నట్లు గమనించాను. అతను, నేను మిమ్మల్ని రక్షించటానికి వచ్చాను అని అన్నాడు. నేను అతనికి కృతజ్ఞతలు చెప్పి ఆ తర్వాత ఇలా అనటం మొదలుపెట్టాను. ఇలాంటి మర్యాదలు ఏమీ అవసరం లేదు. ఈరోజు బస్ స్టాప్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే బస్సు రావటానికి ఇంకా 5 నిమిషాలు మిగిలి ఉంది అని అన్నాను. అప్పుడు రాహుల్, నేను ఇదంతా నా ఆనందం కోసమే చేస్తున్నాను. మిమ్మల్ని రక్షించటం ద్వారా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నాడు. ఈ మాట విన్న తర్వాత నాకు ఎంత సంతోషంగా అనిపించిందో దాన్ని నేను మాటల్లో చెప్పలేను.
ఇప్పుడు ప్రతిరోజు ఇలాగే రాహుల్ నా దగ్గరికి వచ్చి నిలబడేవాడు. అతను తన మొబైల్ నెంబర్ని కూడా నాకిచ్చాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ప్రతిరోజు అతనికి ఫోన్ చేసేదాన్ని. రాహుల్ నాతో మన ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడటానికి నా తల్లిదండ్రులను మీ ఇంటికి పంపాలనుకుంటున్నాను అని చెప్పాడు. దీనికంటే సంతోషకరమైన విషయం నాకింకేముంటుంది? సరే, తన తల్లిదండ్రులను మా ఇంటికి పంపమని చెప్పాను. మరుసటి రోజు రాహుల్ తల్లిదండ్రులు అతని ప్రతిపాదనతో మా ఇంటికి వచ్చారు. మేము అన్ని విధాలుగా ఉత్తమమైన ఏర్పాట్లు చేశాం. రాహుల్కు సొంతంగా ఒక షాప్ ఉంది. అది చాలా బాగా నడుస్తుంది. అమ్మకు కూడా ఈ ప్రతిపాదన సముచితమని భావించింది. అందుకే ఆమె కూడా సరే అని చెప్పింది. రాహుల్ మరియు నా ఆనందానికి అవధుల్లేవు. అమ్మ నాకు కట్నం కింద ఇవ్వటానికి మార్కెట్ నుండి కొన్ని మంచి మంచి వస్తువులను కొనుక్కొని వచ్చింది. నేను ఇదంతా ఆలోచిస్తూ అలా ఉండిపోయేదాన్ని. అసలు ఇది ఎలాంటి విషయం? నేను అమ్మతో డబ్బు గురించి అడిగినప్పుడు దేవుడు పేరు చెప్పేది. ప్రతిరోజు ఉదయం దిండు కింద నుండి చాలా డబ్బులను బయటికి తీసేది. ఇది నీ కట్నం కోసం దాచిన డబ్బు. కావాలంటే నేను నీకు ఒక వస్తువును మించి ఇంకొక వస్తువును కొని ఇవ్వగలను అని చెప్పేది. నా బిఏ పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి. పరీక్షలు ముగిసిన వెంటనే నా వివాహ తేదీని నిర్ణయించారు. పెళ్లి చేసుకుంటున్నాను అన్న సంతోషంలో నేను ఎక్కువగా చదవలేకపోయాను. అయినా ఏకాగ్రతతో అన్ని సబ్జెక్టులను చదివి బాగా రాశాను. రిజల్ట్స్ ఖచ్చితంగా బాగానే వస్తాయని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు చూస్తూ చూస్తూ నా పెళ్ళికి సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. నన్ను పెళ్లి కూతుర్ని చేసిన ఆ రోజు రాత్రి నేను అమ్మ గదిలో గడిపాను. అమ్మకు అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవాలనుకున్నాను. రాత్రంతా నేను మేల్కొని ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నేను వస్తున్న నిద్రను ఎక్కువసేపు నియంత్రించుకోలేకపోయాను. ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియలేదు. ఉదయం 10 గంటలకు నా తల్లి నన్ను నిద్ర లేపే ప్రయత్నం చేస్తూ, తల్లి, త్వరగా నిద్ర లేవు, పెళ్లి ఊరేగింపు రాబోతుందని చెప్పి నన్ను కదిలించింది. అమ్మ నా మీద చాలా కోపంగా ఉంది. ఆమె నాతో, అసలు నువ్వు ఎలాంటి అమ్మాయివి? పెళ్లి రోజు కూడా గాడిద చాకిరి చేసినట్టుగా పడుకుంటున్నావు. నేను గడియారంలో టైం చూసుకొని నేను చాలా ఆందోళన చెందాను. ఆ తర్వాత నేను త్వరగా లేచి రెడీ అవ్వటం మొదలుపెట్టాను. ఇంతలో నా స్నేహితులు కూడా వచ్చేశారు. వాళ్లే నాకు పెళ్లి కూతురుగా మేకప్ చేయబోతుంది. నేను మేకప్ వేసుకునే సమయానికి అప్పటికే 1 గంట అయ్యింది. పెళ్లి ఊరేగింపు వచ్చేస్తుందేమో, ఇంకా నేను రెడీ కాలేదు అని నేను చాలా భయపడ్డాను. నిజానికి పెళ్లి ఊరేగింపు సమయం 12:30. కానీ పెళ్లి పనులు అంటే సమయం కొంచెం ముందుకు వెనక్కి అవుతుంది, ఆలస్యం అవుతుందని అందరికీ తెలుసు. నేను మధ్యాహ్నం 2 గంటలకంతా పెళ్లి కూతురుగా రెడీ అయి ఉన్నాను. కాబట్టి నేను ఒక్కసారిగా రిలాక్స్ అయ్యాను. ఇప్పుడు పెళ్లి ఊరేగింపు వచ్చి ఉంటే నేను ఆందోళన చెందేదాన్ని కాదు. ఇంతలో నా తల్లి గదిలోకి ప్రవేశించింది. ఆమె ముఖం ఎర్రబడి ఉంది. అమ్మ నాతో, స్నేహ, ఒకసారి రాహుల్కి ఫోన్ చేసి అడుగు, పెళ్లి ఊరేగింపు ఎక్కడి వరకు వచ్చిందో, ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు రాలేదు, మన అతిథులు ఆకలితో చాలా ఇబ్బంది పడుతున్నారు అని కంగారుగా చెప్పగానే నేను మా అమ్మకు ధైర్యం చెబుతూ, అమ్మా, కంగారు పడొద్దు, పెళ్లి ఊరేగింపు వస్తూ ఉంటుంది, ఇంత తొందర ఎందుకు అన్నాను. కానీ ఇక నా పెళ్లి ఊరేగింపు ఎప్పటికీ రాదు అని నాకు తెలియదు. నేను రాహుల్కి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాను. కానీ అతని నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. సమయం సాయంత్రం 4 అయ్యింది. మా ఇంటికి వచ్చిన అతిథులు వాళ్ళ ఇళ్లకు తిరిగి వెళ్ళటం మొదలుపెట్టారు. ఏడ్చి ఏడ్చి నా పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇంతలో మా అందరికంటే చాలా చిన్న చెల్లెలు అయిన రాధా వచ్చి, అక్కా, ఈషా అక్క ఎక్కడ ఉంది అని అడిగింది. ఈషా నాకంటే 2 ఏళ్ళు చిన్నది. ఆమె నాతో పాటు కాలేజీకి వస్తూ పోయేది. కానీ ఇప్పుడు ఆమె పరీక్షలు కూడా అయిపోయాయి కాబట్టి తాను ఇంట్లోనే ఉండేది. నేను ఏడుస్తూ ఏడుస్తూనే తాను ఎక్కడికెళ్ళిందో నాకు తెలియదని సమాధానం చెప్పాను. తర్వాత మేమందరము ఈషా కోసం వెతకటం మొదలుపెట్టాం. ఈ విధంగా తనను వెతుకుతూ వెతుకుతూ అప్పటికే సమయం రాత్రి 10 అయ్యింది. కానీ
ఆమె జాడ కనిపించలేదు. ఇక్కడ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె పెళ్లిని ఆసరాగా చేసుకొని ఇంటి నుండి పారిపోయింది అని. ఒక కూతురి పెళ్లి ఊరేగింపు రాలేదు, మరొక కూతురు పెళ్లి ఊరేగింపు లేకుండగానే వెళ్ళిపోయిందని. అమ్మ ఈ షాక్ను తట్టుకోలేకపోయింది. అమ్మకు బీపీ మరియు షుగర్ పెరిగిపోయాయి. కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమెకు పక్షవాతం వచ్చింది. నాపై దుఃఖపు పర్వతం విరిగి పడ్డట్టు అయ్యింది. కానీ నేను చాలా మొండిదాన్ని. నేను ఆ దుఃఖాలన్నీ భరించాను. నా తల్లిని 2 వారాల పాటు హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. కానీ ఆ తర్వాత వైద్యులు ఇలా చెప్పి డిశ్చార్జ్ చేశారు. మేము అన్ని విధాలుగా ప్రయత్నించాము, కానీ మేము వైద్యులం. ఆ దేవుడు నిర్ణయం ముందు నిస్సహాయంగా మారిపోయాం. మీ తల్లి కాలును నరికి వెయ్యబడకుండగా మేము ఆమెను రక్షించలేకపోయాం అని చెప్పారు. ఇప్పుడు నా తల్లి కాలు లేని వికలాంగురాలుగా మారిపోయింది. ఇప్పుడు ఆమె మంచం మీద పడుకొని రోజంతా ఏడుస్తూనే ఉండేది. కానీ అమ్మ దిండు కింద నుండి డబ్బులు బయటికి మాత్రం వస్తూనే ఉన్నాయి. నిజానికి ఆ డబ్బు ఇప్పుడు రెట్టింపయ్యింది. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. నా కట్నం కోసం తెచ్చిన వస్తువులన్నీ ఇంటి చుట్టూ పడి ఉండటం చూసి నాకు కోపం వచ్చేది. ఒకరోజు నేను మా అమ్మతో కోపంగా ఇలా చెప్పాను. నువ్వు ఈ అక్రమ డబ్బుతో నా కట్నాన్ని ఇచ్చి ఉండకపోతే బహుశా నా పెళ్లి ఊరేగింపు తిరిగి వెళ్ళిపోయేది కాదు అని చెప్పాను. నా మాటలు విని అమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె నాతో ఇలా అంది. స్నేహ, నేనిప్పటికే చాలా బాధలో ఉన్నాను. నాకు ఇంకా బాధ కలిగించకు. నా మనసుకు తగిలిన మునుపటి గాయాలు ఇంకా మానలేదు. ఇప్పుడు నేను చనిపోతే బాగుండు అని నా మనసు కోరుకుంటుంది అని ఏడ్చింది. కానీ ఈరోజు నా తల్లి కన్నీళ్లకు నేను కరిగిపోలేదు. ప్రేమ అనే భ్రమలో నేను మోసపోయాను. నా భావాలను నా కాళ్ళ కింద అణిచివేయాలనిపించింది. నాకీ ప్రపంచం మొత్తాన్ని తగలబెట్టి బూడిద చెయ్యాలి అని నా మనసు కనిపించింది. అందుకే నేను నా తల్లిని నిందించటం మొదలుపెట్టాను. అమ్మా, నువ్వు చనిపోతే బహుశా ఈ డబ్బు యొక్క ప్రవాహం కూడా ఆగిపోవచ్చు. అలాగే మన ఇంట్లో క్రమంగా జరుగుతున్న ఈ దురదృష్టకర సంఘటనలు కూడా బహుశా ఆగిపోవచ్చు అని ఇలా చెప్పి నేను బయటికి వెళ్ళాను. నేను బయటికి వెళ్ళి కూర్చున్నాక కూడా ఇంకా నా తల్లి ఏడుపు నాకు వినిపిస్తూనే ఉంది. కొంతసేపటి తర్వాత మా ఇంటి తలుపును ఎవరో తట్టినట్టుగా శబ్దం వినిపించింది. మా అందరికంటే చిన్న చెల్లెలైన రాధ అరవటం మొదలుపెట్టింది. చిన్నక్క, నువ్వా అని అంది. ఏ చిన్న చెల్లెలు మా ఇంటికి వచ్చిందో చూడాలి అని అనుకుంటూ నేను గదిలో నుండి బయటికి వచ్చాను. నేను బయటికి తొంగి చూస్తే ఈషా మరియు రాహుల్ నా ముందు నిలబడి ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసి నాకు తల తిరుగుతుంది. నేను గది నుండి బయటికి పరిగెత్తి రాహుల్ కాలర్ పట్టుకొని నిలదీయటం ప్రారంభించాను. ఇంతలో ఈషా నా చెయ్యిని ఒక్కసారిగా పక్కకు నెట్టేసి ఇలా చెప్పింది. అక్క, ఇతను నా భర్త. ఆయనకు ఏదైనా అవమానం జరిగితే నేను సహించను అంది. ఈషా మాటలు విన్న తర్వాత నేను షాక్ అయ్యాను. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. అమ్మ ఈషా వైపు ఒక చూపు చూసి ఆ తర్వాత ముఖం తిప్పుకుంది. ఈషా పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ పాదాల వద్ద కూర్చొని గట్టిగా ఏడవటం ప్రారంభించింది. ఈషా అమ్మ పాదాలను ముద్దు పెట్టుకుంటూ అమ్మకు క్షమాపణలు చెబుతూనే ఉంది. ఆ తర్వాత తాను చెప్పింది విని నేను మళ్ళీ ఊపిరి పీల్చుకోలేనని నాకు అనిపించింది. అమ్మా, రాహుల్ మరియు నేను ఒకరినొకరం ప్రేమించుకున్నాం. అప్పుడు నా పరీక్షలు ముగిసిన తర్వాత నేను ఫలితాల కోసం ఇంట్లోనే ఎదురు చూస్తూ ఉన్నాను. రాహుల్ మరియు నేను మొబైల్ ఫోన్లో మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. కానీ ఒకరోజు ఒక చిన్న విషయానికి మేము పెద్ద గొడవ పడ్డాం. దాంతో మా ఇద్దరి మధ్య ఉన్న ఈ ప్రేమ బంధాన్ని మేము ముగించేశాం. నేను అందరి నుంచి ఈ రహస్యాన్ని దాచిపెట్టి నా ప్రేమ దుఃఖంలో నేను పూర్తిగా మునిగిపోయాను. కానీ రాహుల్ మాత్రం ఇతర అమ్మాయిలతో ప్రేమ గురించి ఆలోచించటం ప్రారంభించాడు. అక్క మరియు రాహుల్ మధ్య సంబంధం ఎలా నిర్ధారించబడిందో నాకు తెలియదు, కానీ రాహుల్ ఫోటో చూసినప్పుడు నా ప్రేమ మళ్ళీ మేల్కొంది. నేను తనకు వాస్తవాలు అన్నీ చెప్పాను. స్నేహ నా అక్క అని. రాహుల్ చాలా మంచివాడు. అతడు తాను చేసిన తప్పును గ్రహించాడు.
అందుకే అతడు అక్కను పెళ్లి చేసుకోవటానికి నిరాకరించాడు. ఈ విధంగా మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. కానీ అమ్మా, నేను చేసిన ఈ తెలివి తక్కువ పని వల్ల నువ్వు శాశ్వతంగా వికలాంగురాలివి అవుతావని నాకు కనీసం ఆలోచన అన్న ఉండి ఉంటే నేను నా ప్రేమ గురించి నీకు ముందే చెప్పేదాన్ని. అమ్మా, నన్ను క్షమించు. నువ్వు నన్ను క్షమించకపోతే నేను బ్రతికి ఉన్నా చనిపోయినట్టే అవుతుంది. ఈషా మాటలు విన్న తర్వాత మేమందరం ఏడవటం మొదలుపెట్టాం. అమ్మ ఈషాతో, నేను నిన్ను క్షమించేశాను, కానీ ఒక షరతుంది. నా పెద్ద కూతురు నేహ పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత వరకు నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు అని చెప్పింది. ఈషా అమ్మ షరత్ను అంగీకరించింది. ఆ తర్వాత ఈషా నా కాళ్ళ మీద పడి నాకు కూడా క్షమాపణలు చెప్పింది. రాహుల్ కూడా నా ముందు చేతులు జోడించి క్షమాపణలు కోరాడు. కానీ వాళ్ళను క్షమించే అంత ధైర్యం నాలో లేదు. అయినా నేను క్షమించటం వల్ల మారేది ఏమీ లేదు. కాలం ఇలాగే గడిచిపోయింది. నా రిజల్ట్స్ కూడా వచ్చాయి. నేను చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఆ తర్వాత స్కూల్లో టీచర్గా పని చేయటానికి వెళ్తానని నేను నా తల్లిని అనుమతి అడిగాను. నా తల్లి వెంటనే వద్దు అని తల అడ్డంగా ఊపింది. ఆ దేవుడు మనకు ప్రతిదీ ఇచ్చాడు. మన దగ్గర కావాల్సినంత డబ్బుంది. అలాంటప్పుడు అంత చిన్న జీతం ఇస్తున్న ఉద్యోగం నువ్వెందుకు చేయాలి అని చెప్పటంతో ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేనంతగా నేను పూర్తిగా దుఃఖంలో మునిగిపోయాను. అమ్మ దిండు కింద నుంచి చాలా డబ్బులు వస్తాయి అన్న విషయాన్ని నేను మర్చిపోయాను. ఇప్పుడు అమ్మ మాట్లాడిన మాటలు నా కళ్ళను తెరిపించాయి. ఈ రహస్యాన్ని ఎలాగైనా కనుక్కోవాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను అమ్మ గదిలో పడుకోవటం మొదలుపెట్టాను. నేను అమ్మ గదిలో పడుకుంటూ 2 రాత్రులే గడిచాయి. కానీ నాకిప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఈరోజు 3వ రాత్రి. నేను ఒక్క క్షణం కూడా కళ్ళు రెప్ప వేయకూడదని నిర్ణయించుకున్నాను. రాత్రి ఇలాగే నెమ్మదిగా గడిచిపోతుంది. సరిగ్గా అర్ధరాత్రి 3 గంటల సమయంలో బయట నుండి ఎవరో మా ఇంట్లోకి దూకిన శబ్దం వచ్చింది. నా శరీరమంతా భయంతో వణుకుతుంది. నేను నా కళ్ళతో ఆ దృశ్యాన్ని చూడటం మొదలుపెట్టాను. ఎవరో మా గది తలుపును బలంగా తోసినట్లు నాకు అనిపించింది. ఎవరో నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ లోపలికి ప్రవేశించారు. గదిలోకి ప్రవేశించిన వ్యక్తిని చూసి నేను ఆశ్చర్యపోయాను. అక్కడ 45 ఏళ్ల అందమైన వ్యక్తి నిలబడి ఉన్నాడు. నేను అతనిని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాను. ఇతడా? అసలు ఇతడిక్కడికి ఎలా చేరుకున్నాడో అని నాకు ఆకాశం విరిగి తల మీద పడ్డట్టయింది. ఇది 7 సంవత్సరాల క్రితం మాట. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు ఒక కొత్త అమ్మాయిలతో స్నేహం చేయటం అంటే చాలా ఇష్టం ఉండేది. మా క్లాస్లో ఒక కొత్త అమ్మాయి చేరింది. ఆమె పేరు పాయల్. ఆమె మా క్లాస్లో మా అందరికంటే వయసులో చాలా పెద్దది. కాబట్టి ఎవ్వరూ ఆమెతో స్నేహం చేసేవారు కాదు. పాయల్ పరిస్థితి చూసి నాకు చాలా బాధగా అనిపించింది. ఆమె రోజంతా ఒంటరిగా కూర్చునేది. ఆ తర్వాత నేను ఆమెతో స్నేహం చేయటం మొదలుపెట్టాను. కొన్ని రోజుల్లోనే మేమిద్దరం చాలా మంచి స్నేహితులమయ్యాం. మా నాన్నగారు చనిపోయి 4 సంవత్సరాలయ్యింది. అప్పుడు మేము అక్క చెల్లెళ్ళం చాలా చిన్నవాళ్ళం. 8 మంది పిల్లల్ని ఒంటరిగా పెంచటం అంటే అంత తేలికైన పని కాదు. అందుకే అమ్మ నా గురించి పెద్దగా శ్రద్ధ చూపలేకపోయింది. నేను మరియు ఈషా తరచుగా స్కూల్లోనే ఉండి ఏదో ఒక ఆట ఆడుకునేవాళ్ళం. కానీ నేను స్కూల్ నుండి ఇంత ఆలస్యంగా ఇంటికి ఎందుకు వస్తున్నాను అని నా తల్లి ఎప్పుడూ నన్ను అడగలేదు. అమ్మ నిర్లక్ష్యం నాకు ఒక రకమైన స్వేచ్ఛనిచ్చింది. ఇప్పుడు నేను ప్రతిరోజు పాయల్ ఇంటికి వెళ్ళటం మొదలుపెట్టాను. ఒకరోజు పాయల్ నాతో ఇలా చెప్పింది, స్నేహ, నేను నిన్ను నా మరొక స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్తాను అంది. నేను వెంటనే సరే అని తల ఊపాను. నేను పాయల్ ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్ళాము. పాయల్ నన్ను డ్రాయింగ్ రూమ్లో కూర్చోపెట్టింది. కాసేపు తర్వాత ఆమె స్వయంగా బయటికి వెళ్ళి తాళం వేసింది. తాళం వేసిన శబ్దం విని నేను చాలా భయపడ్డాను. కానీ తను నన్ను అల్లరి పట్టించి ఏడిపించాలని చూస్తూ ఉండవచ్చని నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. కానీ నేను చాలాసేపు అక్కడే కూర్చున్నప్పుడు నాకు తెలిసింది ఇది నన్ను ఆట పట్టించటానికి కాదు, నిజంగా నిజమే అని.
ఇప్పుడు నా ఒంట్లో వణుకు మొదలయ్యింది. నేను తలుపు దగ్గరికి పరిగెత్తి గట్టిగా తలుపును తట్టటం మొదలుపెట్టాను. అప్పుడే ఇద్దరు వ్యక్తులు గదిలోకి ప్రవేశించారు. ఆ ఇద్దరు చూడటానికి చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకడు నాతో, ఇప్పుడు నువ్వు తలుపు మీద తట్టి ఒక పెద్ద తప్పు చెయ్యొద్దు. లేకపోతే నేను నిన్ను ఆకలితో ఉన్న కుక్కల ముందు పడేస్తాను అని అన్నాడు. అతడి మాటలు విని నేను షాక్ అయ్యాను. నిజంగానే అతడి దగ్గర కుక్కలు ఉన్నాయి. ఎందుకో ఉన్నట్టుండి నాకు మా అమ్మ గుర్తుకు రావటం మొదలయ్యింది. నేను కనపడకపోవటంతో అమ్మ నా గురించి బాధపడుతూ పిచ్చిదైపోయి ఉంటుందని నాకు తెలుసు. నేను ఏడ్చి ఆ దేవుడి సహాయం కోసం అడగటం మొదలుపెట్టాను. ఆ గదిలో నా గొంతు ప్రతిధ్వనించటం మొదలయ్యింది. ఇప్పుడు నాలో మిగిలి ఉన్న ఆ కాస్త ధైర్యం నేను ముందడుగు వేసేలా చేసింది. నేను మళ్ళీ లేచి తలుపు తట్టడం మొదలుపెట్టాను. మళ్ళీ తలుపు తెరుచుకుంది. నేను భయపడి 2 అడుగులు వెనక్కేశాను. కానీ ఈసారి గదిలోకి ప్రవేశించిన వ్యక్తిని చూసి నేను చాలా భయపడిపోయాను. అతడు ఎవరో నాకు తెలియదు, కానీ అతడు నన్ను చూసి షాక్ అయ్యాడు. కాసేపటి వరకు నన్ను జాగ్రత్తగా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత అతడు బయటికి వచ్చి తన ఇద్దరు వ్యక్తులపై అరవటం ప్రారంభించాడు. అతను నా చెయ్యిని పట్టుకొని బయటికి తీసుకెళ్లి కారులో కూర్చోపెట్టి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఇంటికి ఎలా వెళ్ళాలో దారి చెప్పు అనగానే నేను మా ఇంటికి వెళ్ళే దారి చెప్పాను. అతను నిశ్శబ్దంగా నన్ను అక్కడ వదిలి తన ఇంటికి వెళ్ళిపోయాడు. నేను ఇంట్లోకి వెళ్ళగానే నిశ్శబ్దంగా నా గదిలోకి వెళ్ళి కూర్చున్నాను. ఇంతలో మా అమ్మ నా గదిలోకి ప్రవేశించి నా భుజంపై 2 సార్లు కొట్టి ఇలా అంది, స్నేహ, నేను నిన్ను చాలాసేపటి నుంచి పిలుస్తూనే ఉన్నాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా తిరిగి నాకు సమాధానం ఇవ్వలేదు అని అడిగింది. ఒక్కసారిగా నేను ఆశ్చర్యపోయాను. నేను చాలాసేపటి నుంచి ఇంట్లో లేను అన్న విషయం అమ్మకు తెలియదు. నాకు అమ్మ మీద చాలా కోపం వచ్చింది. ఆ రోజు నుంచి నా చెల్లెళ్లను నేనే చూసుకోవటం మొదలుపెట్టాను. మరుసటి రోజు నేను స్కూల్కి వెళ్ళేసరికి పాయల్ రాలేదు. ఆ తర్వాత కూడా పాయల్ స్కూల్కి ఎప్పుడూ తిరిగి రాలేదు. కానీ ఇప్పుడు ఈ రాత్రి నా ఎదురుగా ఉన్న ఆ వ్యక్తిని చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం నన్ను ఇంట్లో దింపింది అదే వ్యక్తి. ఆ వ్యక్తి నా ఇంటి నుంచి మళ్ళీ ఏమి తీసుకెళ్ళటానికి వచ్చాడు అని అనుకుంటుండగా ఆ వ్యక్తి అమ్మ దిండుని ఎత్తి దాని కింద కొంత డబ్బును పెట్టాడు. అతను వెనక్కి తిరగటం ప్రారంభించగానే అమ్మ అతని మణికట్టుని పట్టుకొని ఆపింది. అమ్మ కోపంగా అడిగింది, నువ్వెవరు అని. నేను కూడా త్వరగా లేచి గది లైట్ ఆన్ చేశాను. గది మొత్తం వెలుగుతో నిండిపోయింది. అమ్మ కళ్ళు ఆ వ్యక్తి పైన పడగానే అమ్మ గట్టిగా అరుస్తూ, అజయ్, నువ్వా అంది. నేను ముందుకు కదిలి ఏడుస్తూ ఇలా అన్నాను, ఇదంతా ఏంటి? ఏం జరుగుతుంది అన్నాను. ఆ వ్యక్తి ముందుకు వచ్చి నా తలపై చెయ్యి వేసి నేను నీకు అన్ని చెబుతాను అన్నాడు. నా పేరు అజయ్. నేను వయసులో ఉన్నప్పుడు నా వివాహం మా నాన్నగారి అనాథ స్నేహితుడైన కూతురితో జరిగింది. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? ఆమె నీ తల్లి. కానీ నేను నీ తల్లిని ద్వేషించేవాడిని. ఆమెను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. కానీ మా నాన్న తన స్నేహితుడి స్నేహం కోసం బలవంతంగా నాకు మీ అమ్మతో వివాహం చేశాడు. నా భార్య గర్భవతి అయినప్పుడు నేను ఆమె క్యారెక్టర్పై నిందలు వేసి తిరుగుబోతు అని అవమాన పాలు చేసి ఈ పిల్లలు నా పిల్లలు కాదు, ఎవరి పాపాన్ని తను గర్భంలో మోస్తుందో నాకు తెలియదు అని అన్నాను. నేను అందరి ముందు ఆమెను అవమానించి ఇంటి నుండి వెళ్ళగొట్టాను. అప్పుడు ఆమె నన్ను శపించింది. నువ్వు జీవితాంతం నీ బిడ్డల కోసం పరితపిస్తూనే ఉంటావు అంది. కానీ నేను ఆమె శాపాలను పెద్దగా పట్టించుకోలేదు. నేను గ్రామం వదిలి నగరానికి వెళ్ళి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ డబ్బు సంపాదించటం మొదలుపెట్టాను. తర్వాత నేను నేరాల ఊబిలో చిక్కుకుంటూనే ఉన్నాను. ఆ తర్వాత నేను పిల్లలను అమ్మే వ్యాపారాన్ని కూడా ప్రారంభించాను. పాయల్ నిన్ను కూడా కిడ్నాప్ చేసి నా దగ్గరికి తీసుకొని వచ్చింది. కానీ నేను నిన్ను గుర్తుపట్టాను. ఒకవేళ ఆ రోజు నేను నిన్ను గుర్తించకపోయినా లేదా చూసి ఉండకపోయినా ఈరోజు నీ జీవితం చాలా దుర్భరంగా ఉండేది. నువ్వు ముంబై వీధుల్లో తిరుగుతూ ఉండేదానివి. ఇది తలుచుకోగానే నా ఒంట్లో వణుకు పుట్టింది. ఆ రోజు తెలిసింది నేను చేసిన తప్పేంటో అని. అందుకే ఆ రోజు నుండి
నేను నా పాపపు మార్గాలను విడిచిపెట్టాను. నేను మీ అమ్మతో విడిపోయాక నగరానికి వెళ్ళి మళ్ళీ వివాహం చేసుకున్నాను. కానీ నాకు పిల్లలు పుట్టలేదు. ఇప్పటి వరకు పిల్లల కోసం నేను ఆరాటపడుతూనే ఉన్నాను. ఆ తర్వాత మీ అమ్మ కూడా వివాహం చేసుకుంది అని విన్నాను. ఆమెకు రెండవ వివాహం ద్వారా 7 కుమార్తెలు ఉన్నారు అని నాకు తెలిసింది. ఆ తర్వాత ఆమె భర్త మరణం మరియు మీ నిస్సహాయత గురించి నాకు తెలిసింది. నేను చాలా బాధపడ్డాను. కాబట్టి రాత్రి చీకటిలో దేవుణ్ణి సాక్షిగా చేసుకొని మీ అందరికీ రహస్యంగా సహాయం చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు మీ ఇద్దరికి చేతులు జోడించి నేను క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి అని వేడుకున్నాను. మా అమ్మ ద్వేషంతో మూతి ముడుచుకుంటుంది అని నేను అనుకున్నాను. కానీ ఆమె మాటలు విన్న తర్వాత నేను రాయిగా మారిపోయాను. వెళ్ళు, నేను నిన్ను క్షమించేశాను. ఇంకోసారి మళ్ళీ నీ ముఖం నాకు చూపించకు. ఇంకెప్పుడు డబ్బులు పంపించకు. ఇన్ని రోజులుగా నీ పాపపు సొమ్ముతో ఇల్లు గడిచింది అని తెలిసి నా మీదే నాకు అసహ్యం వేస్తుంది. నువ్వు చేసిన తప్పుకు ఏదో ఒకరోజు ఆ దేవుడే నీకు శిక్షను విధిస్తాడు అని చెప్పింది. నా తల్లి అడుగుజాడల్లో నడుస్తూ నేను కూడా ఆయనను క్షమించేశాను. నిజానికి ఆయనను నేనెప్పుడూ నాన్నగా భావించలేదు. నేను ఆయనను ఎప్పుడూ ఎరగను కూడా. నిజం తెలిసాక నా తల్లిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఆమెతో క్షమాపణలు కోరుకున్నాను. ఇప్పుడు నా తల్లి మరియు చెల్లెళ్ళ బాధ్యత నా భుజాలపై ఉంది. అందుకే ఇప్పుడు నేను ఒక పాఠశాలలో పనిచేస్తున్నాను. ఎవరి దయ లేకుండగా మేము మంచి జీవితాన్ని గడుపుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.